నమస్కారం అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గణిత మరియు భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఖాన్ అకాడమీకి సంబంధించినటువంటి వీడియోస్ని ఏ విధంగా విద్యార్థులకు చూపించవచ్చు, మరియు గణితము మరియు భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పాఠశాల స్థాయిలో ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేయొచ్చు, పిల్లలకు ఏ విధంగా ఈ ఖాన్ అకాడమీకి సంబంధించినటువంటి విషయాన్ని ఏ విధంగా వాళ్ళకు అసైన్మెంట్ చేయవచ్చు, క్లాస్ ఏ విధంగా జనరేట్ చేయవచ్చు, ఈ అంశాల్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఆ మిత్రులు ఒకసారి స్క్రీన్ మీద జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు మొదటగా ఒక న్యూ ట్యాబ్ మనకు ఓపెన్ అయింది. ఇక్కడ ఈ ట్యాబ్లో మనము ఖాన్ అకాడమీ డాట్ డాట్ ఓఆర్జీ, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, నా కర్సర్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ నేను వెబ్సైట్ యొక్క అడ్రస్ని టైప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంటర్ బటన్ని నొక్కినట్లయితే సో ఈ విధంగా మొదటగా ఇంటర్ఫేస్ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు లెర్నర్ కానీ, టీచర్ కానీ, పేరెంట్ కానీ వస్తుంది. ఇక్కడ మనం అందరం కూడా ఇక్కడ యాక్సెప్ట్ ఆల్ కుకీస్ అని, స్ట్రిక్ట్లీ నెసెసరీ ఓన్లీ అని, కుకీ సెట్టింగ్ అని ఉంది. ఇక్కడ కంపల్సరీగా మనం యాక్సెప్ట్ ఆల్ కుకీస్ని క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు మనం గూగుల్ క్రోమ్లో కంపల్సరీగా మనం పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే జీమెయిల్ అడ్రస్ ఉందో ఆ జీమెయిల్ అడ్రస్ తోటి, ఇప్పుడు నేను జడ్పిహెచ్ఎస్ సిందల్బాయ్ తోటి సింక్ అయి ఉన్నా కాబట్టి అదే గూగుల్ క్రోమ్ నుంచి నేను ఓపెన్ చేయడం జరిగింది. సో మొదటగా మీరు పాఠశాల ఏదైతే జీమెయిల్ ఉందో ఆ జీమెయిల్ తోటి మీరు మొదటగా ఓపెన్ చేయాలి. ఈ వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయడమే మీ పాఠశాలలో ఉన్నటువంటి జీమెయిల్తో లాగిన్ అయ్యి అక్కడ ఒక కొత్త పేజీని ఓపెన్ చేసుకొని అందులో మనం ఖాన్ అకాడమీ డాట్ ఓఆర్జీ అని కొట్టాలి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ రైట్ సైడ్ టాప్ రైట్ కార్నర్లో లాగిన్, సైన్ అప్ అని వస్తుంది. లాగిన్ పెట్టినా సరే, సైన్ అప్ చేసినా సరే, ఎలా అయినా సరే మనకు ఒకటే ప్రాసెస్. లాగిన్ని క్లిక్ చేస్తున్నాను నేను. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ చాలా వస్తున్నాయి. అందులో కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేయాలి. కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందనంటే, మనము ఏ జీమెయిల్తో అయితే మనము లాగిన్ అయి ఉన్నామో అదే జీమెయిల్ తోటి మనం ఇక్కడ దీంతో లాగిన్ అవుతున్నాం అన్నట్టు. అంటే దీని యొక్క యూజర్ నేము, పాస్వర్డ్ కూడా ఈ జీమెయిల్ యొక్క ఏదైతే క్రోమ్ యొక్క జీమెయిల్ ఏదైతే ఉందో అదే జీమెయిల్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ దీనికి సూటబుల్ అవుతాయి అన్నట్టు. సో కంటిన్యూ విత్ గూగుల్తో క్లిక్ చేస్తున్నాను నేను. అనగానే ఇక్కడ మనకు రకరకాల మెయిల్స్ ఉంటే వస్తాయి. అందులో మనం పాఠశాల స్థాయిలో ఏదైతే ఉందో దాన్ని మనము క్లిక్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనము మొట్టమొదటిగా మనకి ఇక్కడ మనకు ఇది చూపిస్తుంది కూడా, ఇక్కడ ఏ విధంగా మీరు ఎలా రీచ్ కావాలి అనేది కూడా వెరీ ఫస్ట్ మీరు లాగిన్ అవుతున్నారు కాబట్టి మనకు ఆప్షన్ ఇస్తుంది. రీచ్ న్యూ లెవెల్స్, ఏ విధంగా బూస్ట్ లెర్నింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది, స్టెప్ 1 ఎట్లా ఉంటుంది అనేది, బూస్ట్ యువర్ లెర్నింగ్, రీచింగ్ ప్రొఫిషియంట్ హయ్యర్ మెనీ స్కిల్స్ యాజ్ పాసిబుల్, అవర్ న్యూ బ్యానర్ ట్రాక్స్, వాళ్ళ యొక్క స్కిల్స్ని అప్డేట్ చేసి అని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తాడు. ఈ 4 స్టెప్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టెప్ చూద్దాం మనం ఇక్కడ. సో రెండో స్టెప్ ఏంటంటే బిల్డ్ వీక్లీ స్ట్రీక్స్, అంటే వారంకి సరిపడా మనము దీనిలో అసైన్మెంట్ విద్యార్థులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ స్టెప్లో మళ్ళీ ఆ, ఆ, వెనకాలకు కూడా పోవచ్చు. అంటే ఏదైనా విద్యార్థికి అసైన్మెంట్ చేసిన తర్వాత ఆ పిల్లవాడు చేయకపోతే మళ్ళీ మనం ఇచ్చినటువంటి ఏదైతే గోల్ ఉందో, టార్గెట్ ఉందో, ఆ టార్గెట్ని మనం కొద్దిగా ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ఈ వారంలో చేయలేకపోతే ఇంకొక 2 రోజుల తర్వాత నువ్వు చేయరా బాబు అని చెప్పి
ఓ 2 రోజుల టార్గెట్ కూడా మనం ఎక్స్టెన్షన్ చేయొచ్చు. సో జంప్ బ్యాక్ ఇన్ ఫాస్టర్ దాన్ ఎవర్. సో నెక్స్ట్ వచ్చేసేసి వాడి యొక్క ప్రోగ్రెస్ని మనము కోర్సులో ఏదైతే కోర్స్ అంటే ఇక్కడ మనము పాఠ్యాంశాన్ని ఏ లెసన్ అయితే మనం పిల్లవాడికి అసైన్ చేసినామో ఆ అసైన్ చేసినటువంటి ఆ పాఠ్యాంశాన్ని మనం రివ్యూ చేయొచ్చు. వాడి ప్రోగ్రెస్ ఎక్కడ దాకా ఉందో చూడొచ్చు. సాయంత్రం వాడు దాన్ని ముట్టిండా లేదా కూడా చెక్ చేయొచ్చు. సో ఇది మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రకంగా ఇది పర్సనలైజ్ ఖాన్ అకాడమీకి సంబంధించింది క్లాసెస్ ఇక్కడ మెన్షన్ చేసినవి ఉన్నాయి. ఈ చూస్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏ క్లాస్కు సంబంధించింది అనేది మనం చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లాస్ 9ని క్లిక్ చేస్తున్నాను నేను. మనము ఆ, అన్ని క్లాసెస్కి జనరేట్ చేయొచ్చు ఇది. అంటే ఈవెన్ దో ఫస్ట్ క్లాస్ నుంచి పడితే అప్ టు 12th క్లాస్ వరకు జనరేట్ చేయొచ్చు. ఈవెన్ దో యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఎవరైనా మోర్ దాన్ 24 అయి ఉండి ఇంకా కొద్దిగా ఎక్కువ నేర్చుకునే అన్న వాళ్ళు ఎనీబడి అదర్ కూడా నేర్చుకోవచ్చు. ఇందులో మ్యాక్సిమం కాంటెంట్ ఉంది. నేర్చుకోవడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాసెస్ని చేయొచ్చు. సో నేను శాంపుల్గా 8th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ 8th క్లాస్ తీసుకుందాం, ఎందుకంటే మనం ఎన్ఎంఎంఎస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ 8th క్లాస్లో మనం ఇక్కడ కోర్సెస్ అన్ని ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. సో మనకు మొత్తం ఇక్కడ పక్కన రైట్ సైడ్లో సి ఆల్ అని ఉంది చూసినారా. 33 కోర్సెస్ ఉన్నాయి. దీన్ని ఓపెన్ చేయాలి. అప్పుడే మనకి టోటల్గా దీనిలో ఉన్నటువంటి కోర్సెస్ అన్ని కూడా మనకు కనబడతాయి. సైన్స్లో ఉన్న కోర్సెస్ కానీ అన్ని కూడా ఎక్స్ట్రా ఉన్నాయి, అన్ని కూడా మనకి ఇక్కడ కనబడే అవకాశం ఉంది టోటల్గా. రైట్. సో ఇక్కడ మనం చూస్ చేసుకుంటున్నది హై స్కూల్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ కోర్సెస్ ఏవైనా కోర్సెస్ని మనం చూస్ చేసుకోవచ్చు. కంప్యూటింగ్ కానీ ఇక్కడ మనము సైన్స్కి సంబంధించినవి కూడా చూసినట్లయితే ఇక సైన్స్ ఇక్కడ కనపడుతున్నాయి. 13 కోర్సెస్ ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి ఇక్కడ. ఆ, ఇండియాకి సంబంధించినవి ఉన్నాయి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది. మన తెలంగాణకు సంబంధించినవి ఉన్నాయి, అవి ఒక్కసారి మనం చూద్దాం. ఇందులో కాదు, ఇది జనరల్ ప్రాసెస్ ఇది. సో మనం ఒకసారి బయట క్లిక్ చేసి ఓకే ఒక కోర్సుని మనం చూస్ చేసుకుందాం శాంపుల్గా కంటిన్యూ కావడం కోసం. సో ఇది యాక్చువల్గా కోర్స్ నార్మల్గా జనరేట్ అయింది. ఇందులో మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఫస్ట్గా మనము ఇందులో రైట్ సైడ్ టాప్ కార్నర్లోకి వెళ్ళి పిల్లవాడికి మనం సైన్ ఇన్ అయినాం ఇప్పుడు యాజ్ ఏ. ఇదే విధంగా సేమ్ ఒక టీచర్ కూడా ప్రతి ఒక్క టీచర్ అంటే మీన్స్ మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ టీచర్ కానీ ఏ టీచర్ అయినా సరే దోస్ హు ఆర్ విల్లింగ్ టు లెర్న్ సంథింగ్ దాన్ అదర్ దాన్ ద కాంటెక్స్ట్, ఏదైతే ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉందో ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇది మంచి వెబ్ పోర్టల్ ఇది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్లోర్ అనే అటువంటి ఆప్షన్ బటన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆ, తెలుస్తుంది. ఇక్కడ పైన మ్యాథ్స్ ఎన్సీఆర్టీ అని, మ్యాథ్స్ కర్ణాటక అని, సైన్స్ బ్రిడ్జ్ అని ఇందులో ఉన్నాయి. మనము తెలంగాణకు సంబంధించినవి చూస్ చేసుకుంటే ఇక్కడ చూడండి సైన్స్ తెలంగాణ అని ఉంది. సో ఇక్కడ సైన్స్ తెలంగాణలో నేను జనరేట్ చేసినటువంటి క్లాస్ ఏది ఇక్కడ 9th క్లాస్కి. సో 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ని నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే 9th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఈ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మనకు వస్తున్నాయి చూడండి. సో డైరెక్ట్గా మనం ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్లోకి వెళ్ళి ఇట్లా లాగిన్ అయిన తర్వాత మన మెయిల్తో లాగిన్ అయిన తర్వాత లేదా స్కూల్ మెయిల్తో లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు ప్రతి టీచర్ ఏం చేస్తాడంటే వీడియోలు చూపించాలి అని అంటే తన మెయిల్ తోటి లాగిన్ కావాలి. సో కాబట్టి ఇక్కడ ఇప్పటిదాకా చేసినటువంటి ప్రాసెస్లలో ఖాన్ అకాడమీ.org అని కొట్టి అక్కడ లోపల ఎంటర్ అయిన తర్వాత టీచర్ యొక్క జీమెయిల్ తోటి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ని క్లిక్ చేసి తన సబ్జెక్టు 9th క్లాస్ అయితే 9th క్లాస్ని క్లిక్ చేసి ఇప్పటిదాకా మనం ఫిజికల్ సైన్స్ తీసుకున్నాం కదా ఫిజికల్ సైన్స్, ఒకవేళ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు అయితే మ్యాథ్స్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ లెఫ్ట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనిట్ 1 కనబడతా ఉంది, యూనిట్ 2 మోషన్, ఇవన్నీ 9th క్లాస్కి సంబంధించినవి. ఇక్కడ నేను ఈ జూలై పోర్షన్లో నేను మ్యాటర్ అరౌండ్ ఉంది అనుకోండి, దీన్ని క్లిక్ చేయగానే ఈ రైట్ సైడ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. పిల్లవాడు మాస్టర్, ఇక్కడ మాస్టర్ అని, ప్రొఫిషియంట్ అని, ఫెమిలియర్ అని, అటెంప్టెడ్ అని, నాట్ స్టార్టెడ్ అని ఇక్కడ కలర్లు కనపడతా ఉన్నాయి. సో వాడు కనుక మనం ఇచ్చినటువంటి అసైన్మెంట్ బ్రహ్మాండంగా చేసి ఉంటే ఇలా మనకు కనబడుతుంది. అంటే వాడికి 100 పాయింట్ స్కిల్స్ అనేది మాక్సిమంగా వస్తాయి. ఒకవేళ లైట్ యాష్ కలర్ వచ్చింది అని అంటే
వాడు ఇంకా ఆ, చేస్తున్నాడు, కానీ మాస్టర్ కాలేదు. ఇక్కడ ఆ లైట్ గా ఆరెంజ్ కలర్ అనేది హాఫ్ ఆఫ్ ద ఫిల్ అయింది అనుకోండి. సో సగం వరకు చేశాడు అనేటువంటి ఆప్షన్ ని మనం గమనించవచ్చు. అప్పుడే అటెంప్ట్ చేసిండు, ఇంకొక క్వశ్చన్ రెండు క్వశ్చన్ చేయలేదు, జస్ట్ అటెంప్ట్ చేసిండు అని అంటే మనకి ఇట్లా కనబడుతుంది. ఇంకా స్టార్ట్ చేయలేదంటే ఎంటీ బాక్స్ కనబడుతుంది. సో ఇట్లా మనము దీన్ని బేస్ చేసుకొని మనం వాడు ఎక్కడ దాకా మూవ్ అయ్యాడు అనేటువంటి ఆప్షన్ ని ఈ వీటిల ద్వారా మనం చూడొచ్చు. సో ఇక్కడ కిందికి వచ్చేస్తే ఇప్పుడు మనం క్లిక్ చేసింది మ్యాటర్ అరౌండ్ అని కాబట్టి కొద్దిగా మనము దీన్ని డ్రాగ్ చేసి డౌన్ చేస్తే ఇక్కడ మనకి ఆ, ఆ, కింద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పార్టికల్స్ అని చెప్పి కూడా కనపడుతున్నది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఓకే. సో దీనిలో ఇక్కడ ఈ సింబల్ మనకు వీడియో సింబల్ కనబడుతుంది. ఇక్కడ కనబడుతున్నట్టు వీడియో సింబల్ అంటే ఏ సింబల్స్ అయితే మనకి ఇక్కడ వీడియో సింబల్ ఉంది కాబట్టి పిల్లలకి డైరెక్ట్ గా క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పార్టికల్స్ ని దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ వీడియో సింబల్ ఆటోమేటికల్ గా జనరేట్ అవుతుంది, వీడియో కనబడుతుంది. సో ఈ వీడియోని డైరెక్ట్ గా మనం ప్లే చేసి We have this glass of water and we will విద్యార్థులకు submerge ఎక్స్ప్లెయిన్ this చేసి stone తర్వాత inside మనం the water. And when డైరెక్ట్ we do that, we must have seen that the level డైరెక్ట్ గా of ఈ the water వీడియోని rises, విద్యార్థులకు right? ప్రతిరోజు Even if అంటే you insert your ఒక finger in అనేది this మనకు glass of water, the level of the water will rise. గవర్నమెంట్ మనకు But ఇవ్వడం. now if we have the same glass సో of water and దాంట్లో if we now put in some మార్నింగ్ salt into it and we start సోమవారం mixing it, గణితం after అని some time the color of the ఆ, water might change. It will ఇలా seem a మనకు little cloudy, వారానికి రెండు but the వారాల level of the రోజుల్లో water will not కాన్సెప్ట్ ని rise. చెప్పమని మన రెగ్యులర్ Why is టీచింగ్ that? పీరియడ్స్ లో ఏవైతే Isn't ఉంటాయో salt matter? అందులో ఒక Well, పీరియడ్ కి just దీనికి like the piece of stone, కేటాయించినట్లయితే it's also మనం ఈ solid, right? అకాడమీకి So why isn't సంబంధించిన the level? కాన్సెప్ట్ ని కూడా మనం యూట్యూబ్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ను డైరెక్ట్ గా మనం చూపించడం అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా ఈ రకంగా మనం చూపించవచ్చు. సో ఇక్కడ వీడియో ఉంది, ఆ తర్వాత కింద ఇక్కడ మనకు ఆ ఈ పెన్ లాగా పాయింట్ ఉంది చూడండి. ఈ పెన్ లాగా పాయింట్ ఏదైతే ఉందో ఆ పెన్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని ఎక్సర్సైజ్ గా మనము చూడవచ్చు. ఇది ఎక్సర్సైజ్ గా మనం జనరేట్ చేయొచ్చు. అంటే పిల్లలకు మనం వీడియో చూపించాలి అని అంటే ఇక్కడ చూడండి కొద్దిసేపు నేను దీని వీడియోను చూపించినా కాబట్టి కొద్ది వరకు ఇక్కడ వీడియో డ్రాగ్ అయింది, బ్లూ కలర్ కనపడుతుంది చూడండి. ఇక్కడ నా కర్సర్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ ఇక్కడ బ్లూ కలర్ కొద్దిసేపటి రావడం జరిగింది. ఇక్కడ పెన్ మార్క్ ఉంది కదా, ఈ పెన్ మార్క్ మనం చూసినట్టయితే ఎక్సర్సైజ్ వర్క్ అన్నట్టు. సో ఇక్కడ నాట్ స్టార్ట్. ఇదంతా కూడా ఏంటి అని అంటే మనం తరగతి గదిలో విద్యార్థులకి వీడియో చూపించాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ రకంగా ప్రాసెస్ చేయాలి. నేనేం చేశాను ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేస్తే లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ బటన్కి వెళ్ళాను. ఎక్స్ప్లోర్కి వెళ్ళిన తర్వాత నా సబ్జెక్ట్ ఏందో నేను చూస్ చేసుకున్నాను. చూస్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గణితం అనుకోండి, ఇక్కడ కిందికి వెళ్తే మనం అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్ కూడా మనకి ఇక్కడ కింద ఉంది. ఇక్కడ చూసినట్లయితే మ్యాథ్స్ తెలంగాణ అని ఇక్కడ కనపడుతుంది, రైట్. సో ఇక్కడ దానిలో మన సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నైన్త్ క్లాస్కి ఆర్ టెన్త్ క్లాస్కి సంబంధించింది అయితే టెన్త్ క్లాస్ని జనరేట్ చేస్తే టెన్త్కి సంబంధించినటువంటి టాపిక్ ఇక్కడ మనం రియల్ నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్ మీద క్లిక్ చేస్తే రియల్ నెంబర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో అంటే దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ఇక్కడ రావడం, ఇంక్లూడింగ్ డివిజన్ ఆల్గరిథం కానీ డివిజన్ ఆల్గరిథం ఎగ్జాంపుల్స్ కానీ ఈ ఈ మనం ప్లే చేసుకొని చూడొచ్చు. సో ఇది శాంపుల్గా విద్యార్థులకి తను లాగిన్ అయిన తర్వాత ఉపాధ్యాయుడు లాగిన్ అయిన తర్వాత చేయాల్సినటువంటి ఐఎఫ్పిలో చేయాల్సినటువంటి మొదటి కార్యక్రమం ఏంటంటే ఈ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి క్లాస్ని సెలెక్ట్ చేసుకొని వారానికి తనకు సూటబుల్ అయిన ఆ వారంలో ఏదైతే కాంటెంట్ చెప్పినామో దానికి సంబంధించినటువంటి వీడియో ఎక్కడైనా ఉందా లేదా అని చూసుకొని ఇది వీడియో విద్యార్థులకు ప్లే చేసినట్లయితే విద్యార్థులకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీనికి సంబంధించిన కాంటెంట్ని మళ్ళీ మనము ఆర్గనైజ్ చేస్తాం. ఇది ప్రతి ఉపాధ్యాయుడు చేయాల్సినటువంటి మొదటి కార్యక్రమం ఏంటంటే తను రిజిస్టర్డ్ కావాలి. ఈ రకంగా తను ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి తన వీడియోని ఈ విధంగా చూపించేటువంటి కార్యక్రమాన్ని ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్లో చేయాలి, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ మనం దీన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముందో నెక్స్ట్ మనము దీనిలో చూద్దాం. ఇది మొదటి కాంటెంట్ అంటే వీడియోని ఎట్లా చూపించాలి అనేటువంటి కాన్సెప్ట్ మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం, రైట్. థ్యాంక్ యూ మిత్రులందరికీ. తర్వాత నెక్స్ట్ సెకండ్ వీడియోలో మనం ఏం చేద్దామని అంటే ఏ విధంగా ఒక హెడ్ మాస్టర్ లాగిన్ కావాలి, హెడ్ మాస్టర్ లాగిన్ అయిన తర్వాత ఉపాధ్యాయులను ఏ విధంగా మనం లాగిన్ చేయాలి, ఒక క్లాస్ని ఏ విధంగా జనరేట్ చేయాలనుకుంటే అంశాన్ని మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఈ విధంగా ఫాలో అయ్యి విద్యార్థులకి మనం వీడియో చూపిస్తారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.